అందరికీ నమస్తే అండి. నా పేరు వంశీకృష్ణ. ఈ వీడియో అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఉన్నాయండి. అదే చేబ్రోలు కిరణ్ గారు ఏదైతే మాట్లాడారో భారతిరెడ్డి గారి గురించి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ చేబ్రోలు కిరణ్ పైన కేసు నమోదు చేయటం, అదేవిధంగా పార్టీ ఐటీడీపీ కార్యకర్తగా అతనికి సభ్యత్వం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయటం, ఇవన్నీ కూడా గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. ఆ తర్వాత పోలీసులు ఏదైతే గుంటూరు పోలీసు వారు కిరణ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్ కోర్టుకి పంపించి మొత్తం అయిపోయింది. కాగా గోరంట్ల మాధవ్ గారి సంగతి తెలిసిందే. మన ఎంపీగా చేశారు వైఎస్ఆర్సీపీకి. ఎంపీగా పనిచేసిన క్రమంలో అతను ఏం చేశారు, ఏంటి, బట్టలు ఉపదీసి ప్రపంచానికి ఏం చూపించాడు, మొత్తం ప్రతి ఒక్కరికి కూడా అవగాహన లేని విషయం అయితే కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. అసలు గోరంట్ల మాధవ్ గారి టాపిక్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టాను. న్యూస్ వీడియోలు చెప్పుకుంటూ ఉండేవాడిని, పేపర్ అనాలిసిస్, బట్ వీటిపైన మాట్లాడదాం అన్నట్లుగా ఈ వీడియోలో చేస్తున్నాను, న్యూస్ వీడియోలు చేయట్లా. కొంచెం సపోర్ట్ చేయండి దయచేసి, మీ యొక్క సపోర్ట్ కోరుకుంటున్నా. నేను ఉన్న విషయం మాత్రమే మాట్లాడతాను. వేరే అదర్ టాపిక్స్ కానీ, వేరే వాళ్ళని తిట్టడం కానీ, అంబటి రాంబాబు గారిని అనుచిత వ్యాఖ్యలతో, అనుచిత పదజాలంతో నేను మాట్లాడి దూషించటం కానీ ఇలాంటివి ఏమీ చేయను. వాస్తవానికి గోరంట్ల మాధవ్కి అసలు ఎందుకు గోరంట్ల మాధవ్ టాపిక్ నేను ఈరోజు మాట్లాడుతున్నాను అంటే, యాక్చువల్గా చేబ్రోలు కిరణ్ ఏదైతే అరెస్ట్ వ్యవహారం ఏదైతే ఉందో, గుంటూరు వెళ్ళే టైంలో, గుంటూరు అరెస్ట్ చేసి తీసుకెళ్లే టైంలో గోరంట్ల మాధవ్ గారు ఎక్కడి నుంచి ఎటు నుంచి ప్రత్యక్షమయ్యారు. ఒకవేళ గోరంట్ల మాధవ్ గారు ఆల్రెడీ గతంలో సిఐగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ పోలీసుల వ్యవహారంలో నుంచి కొంతమంది ఏమన్నా ఆయనకు అందించారా సమాచారం, ఎటు నుంచి ఏ దారిలో వెళ్తుంది అనే సమాచారం ఆయనకి ఎలా చేరింది అనేది అది సెకండరీ. ఆ మ్యాటర్కి దీనికి అసలు సంబంధం లేదు. బట్ గోరంట్ల మాధవ్ గారు అయితే అక్కడ ఏదైతే అరెస్ట్ చేసి చేబ్రోలు అరుణ్ గారిని తీసుకెళ్తూ ఉన్నారో, ఆ తీసుకెళ్లే క్రమంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు గోరంట్ల మాధవ్ గారు పోలీస్ వ్యాన్ ఏదైతే ఉందో ఆ వ్యాన్ని అడ్డగించడం, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. వ్యాన్ని అడ్డగించడం, పోలీసుల్ని రకరకాల మాటలు చేబ్రోలు కిరణ్ని నాకు అప్పచెప్పండి, చంపేస్తాను, పొడి చేస్తాను, నరికేస్తాను, ఇది ఎందుకు చేశాడు? అతను రాజకీయంగా అయితే ఇప్పుడు ఆ పార్టీ లేదు, ప్లస్ ఎంపీగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ అయితే ఇవ్వాల ఈ 2019 ఎన్నికలకి. కానీ అతను ఎందుకు ఈ రకంగా ప్రతి ఒక్కటి హైడ్రామా క్రియేట్ చేశాడు అంటే, పేరు కోసం కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇతనికి మంచి ఇమేజ్ బిల్డప్ అవటం కోసం కావచ్చు, ఏదన్నా కానీ ఎనీవే జరిగింది, చెయ్యాల్సింది మొత్తం చేశాడు. పోలీసులు కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్లు అన్ని పెట్టేసి కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ గురించి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు. ఆ మాటలేందో విందాం. విన్న తర్వాత దానికి కౌంటర్గా కూడా మనం ఇద్దాం. చూడండి, అంబటి రాంబాబు గారు వీడియో చేశారనమాట. ఇదిగోండి, ఇదే వీడియో. నమస్తే. గోరంట్ల మాధవ్ హిందూపురం పార్లమెంటుకు 5 సంవత్సరాల పాటు రిప్రజెంట్ చేసిన మాజీ పార్లమెంటు సభ్యులు, పోలీస్ ఆఫీసర్గా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్న వ్యక్తి. మొన్న సాయంత్రం గుంటూరులో పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఆయనతో పాటు మరొక 5 నిందితులను కూడా. మాధవ్ని కోర్టు దగ్గర హాజరుపరచడానికి తీసుకొచ్చిన తర్వాత మరి ఎక్కడి నుంచి ఏం ఆదేశాలు వచ్చాయో తెలియదు, కానీ మళ్ళా అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడేనండి వక్రీకరించే ప్రయత్నం. ఎక్కడి నుంచి ఏం ఆదేశాలు వచ్చినాయో తెలియదంట. అంటే ఏంటి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇలా చేయమన్నారు అంటే అతని ఉద్దేశం ఏంటంటే, ఎక్కడి నుంచి ఏ ఆదేశాలు వచ్చినాయో తెలియదు కానీ కోర్టు నుంచి వేరే చోటకి తీసుకెళ్ళటం, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి ఏ ఆదేశాలు రావు. పోలీసులు తమ డ్యూటీ ప్రకారం ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోయారు, ప్రెస్ కాన్ఫరెన్స్కి ఒప్పుకోవాలా. తర్వాత అతన్ని ఫస్ట్ ఏదైతే స్టేషన్కి తీసుకెళ్తున్నారో అక్కడ సేఫ్టీ కాదు,
అని చెప్పి అక్కడి నుంచి వేరే స్టేషన్కి మార్చడం ఇవన్నీ చేశారు, అంతే తప్ప ఏమీ లేదు. తిరస్కరించాడు. కోర్టు దగ్గరికి తీసుకొచ్చి హాజరు పెట్టుకోకుండా మీరు ఎందుకు నన్ను వెనక్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? ఎస్పీ గారు మాట్లాడాలనుకుంటే ఆయన్నే రమ్మనండి ఇక్కడికి, అంతే తప్ప నేను ఎందుకు రావాలి? కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని ఆయన అక్కడే భీష్మించడంతో తప్పనిసరి మళ్ళా కోర్టులో హాజరుపరిచారు. అందరికీ స్థానిక కోర్టు సుదీర్ఘమైన విచారణ జరిగిన తర్వాత 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆర్డర్ పాస్ చేశారు రాత్రి. ఈ నేపథ్యం ఏంటి? అసలు గోరంట్ల మాధవ్ని అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, మీరు కూడా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వ్యక్తిగా ఎంపీగా పనిచేశారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి వయస్సు అంటే ఎంపీగా పనిచేసినటువంటి అనుభవంతో కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి అనేది నా ఉద్దేశం వాస్తవానికి. కానీ నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాల. అంటే ఎందుకు అరెస్ట్ చేశారనే మాట ఏంటి? ఎందుకు చేశారో నీకు తెలీదా? అంత హడావుడిగా అరెస్ట్ చేశారంటావు. హడావుడి చేసింది ఎవరు? చేబ్రోలు కిరణ్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆ పోలీసు వ్యాన్ ఏదైతే ఉందో ఆ పోలీసు వ్యాన్ దగ్గర వచ్చి హడావుడి చేసి చంపేస్తా, పొడిచేస్తా, రక్కేస్తా అని చెప్పి అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి మీదకి వెళ్తే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? అంత హడావుడిగా అరెస్ట్ చేసింది ఎందుకో నీకు ఆ మాత్రం తెలీదా? తెలియకుండానే ఇవన్నీ మాట్లాడేస్తున్నావా? ఏమయ్యా అంబటి రాంబాబు గారు, ఏం మెసేజ్ ఇద్దామని? ఎందుకు అరెస్ట్ చేశారు అంటావు, అంత హడావుడిగా అరెస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటావు? అంటే ఒక అరెస్ట్ జరిగినటువంటి వ్యక్తి మీద దాడి చేస్తున్నా సరే దాడి చేయి, నీ ఇష్టం వచ్చినట్లు చేయి, దాడి అయిపోయిన తర్వాత మేము అతన్ని తీసుకెళ్తాం బతికుంటే అని అంటారా? కాదు కదా. వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి యొక్క బాధ్యత సురక్షితంగా అతన్ని కోర్టుకి హాజరుపరచాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంది. ఆ పోలీసు వ్యవస్థ యొక్క బాధ్యతల్ని అడ్డగించారు కాబట్టే కదా పోలీసులు ఆ రకమైనటువంటి అరెస్ట్ చేసింది. అది కూడా తెలీదా? జైలుకు పంపవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండేటటువంటి నాయకుల మీద ఎక్కడ దొరికితే అక్కడ కేసులు పెట్టాలని, వారిని అణిచివేయాలని, భయపెట్టాలనేటువంటి ఒక ఫిలాసఫీని తెలుగుదేశం పార్టీ అలవర్చుకుంది. ఏమండి అంబటి రాంబాబు గారు, ఎక్కడ దొరికితే అక్కడ అరెస్ట్ చేయాలి, యాక్టివ్ గా ఉండేటటువంటి మెంబర్లందరినీ అరెస్ట్ చేయాలి అంటే ఇప్పటికి దాదాపు 11 నెలలు అవుతుంది టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 11 నెలల కాల వ్యవధిలో మీలాంటి వారిని అరెస్ట్ చేపించడానికి టైం చూసుకోవాలా? నిజంగా అలా పడితే అలా చట్టబద్ధంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారం అరెస్ట్ చేసేటటువంటి కుతంత్రాలు, ఆలోచనలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఉంటే మీరు ఇన్ని రోజులు మనుగడ సాగిస్తారా? యాక్చువల్గా చేబ్రోలు కిరణ్ ఎవరైతే ఉన్నారో అతన్ని అరెస్ట్ చేపించినటువంటి కారణం ఏంటి అందరికీ తెలుసు కదా. పార్టీలకి సంబంధం లేని వ్యక్తి, ఇంట్లో ఉండే ఆడవారైనటువంటి, అంటే ఆమె బిజినెస్ చేయొచ్చు, రాజకీయంగా పేపర్ నడపొచ్చు, పేపర్ అయితే నడపొచ్చు పత్రిక ప్రకారం, కానీ ఆ వ్యక్తిని రాజకీయ కోణంగా మాట్లాడి దూషించడం తప్పు అనే కదా. కానీ అంబటి రాంబాబు గారు, మీరు నాకు తెలిసి మతి స్థిమితం తప్పిందనుకుంటా మీకు, లేదా మతి భ్రమణం ఏదన్నా వచ్చిందేమో, మర్చిపోయేటటువంటి గుణం ఏమన్నా ఉందేమో. అసెంబ్లీ సాక్షిగా మీరు నారా భువనేశ్వరి గారిని ఏమన్నారు? యాక్చువల్గా అరెస్ట్ చేపించాలి అంటే మిమ్మల్ని కూడా కేసు పెట్టి అరెస్ట్ చేపించాలి కదా. నిజంగా కక్ష సాధించేటటువంటి అలవాటే టీడీపీ ప్రభుత్వానికి ఉందనుకుందాం. ఆ అలవాటే టీడీపీ ప్రభుత్వానికి ఉంటే మిమ్మల్ని రియల్గా నారా భువనేశ్వరి గారిని ఎలా కించపరిచారు? వల్లభనేని వంశీ, కొడాలి నాని, మీరు, ఈ గోరంట్ల మాధవ్ కూడా ఎన్ని మాట్లాడినారు? లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, ఎన్ని రకాలుగా దూషించారు. మరి ఇవన్నీ నిజంగా వాళ్ళు చట్టబద్ధంగా కాకుండా కక్షపూరితంగా చర్యలు తీసుకోవాలి అనుకుంటే, నిజంగా అలా అనుకుందాం, ఇన్ని రోజులు టైం పడుతుందా వారికి? అధికారంలో ఉన్నారు, నువ్వు చెప్పినట్లుగా పోలీస్ వ్యవస్థ వారి చేతి కిందే ఉంది, కూటమి ప్రభుత్వం చేతి కిందే, నువ్వు అన్నావు కదా ఈ వీడియోలో. దాని ప్రకారం చూసుకొని కక్ష సాధించదలుచుకుంటే నిన్ను ఇన్ని రోజులు బయట ఉంచుతారా? వాస్తవానికి
ఇన్ని రోజులు బయట ఉండగలుగుతావా నువ్వు? కొంచెం కాకపోతే కొంచెమైనా నిజంగా ఎవరికైనా చూపించండి రా ఈయన్ని, ఇలా వదిలేయకండి రా బాబు, ఎవరికైనా చూపించండి రా నాయన. నిజంగా చెప్తున్నా, ఎవరికైనా చూపించండి రా. మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నాడు. దానికోసం పోలీసు యంత్రాంగాన్ని విచ్చలవిడిగా చట్ట వ్యతిరేకంగా వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే గోరంట్ల మాధవ్ని మొన్న ఇక్కడ అరెస్ట్ చేశారు. ఉన్నాయి అదేమిటంటే అరెస్ట్ చేశారు ముందు, ఆ తర్వాత నగరం సరే తిరిగి వచ్చాం. సరే నగరంపాలెం పోలీస్ స్టేషన్ తీసుకురాలేదు, కానీ ఒక ఆసక్తికరమైన విషయం జరిగిందనేది మీ దృష్టికి తీసుకురావాలి, ప్రపంచం దృష్టికి తీసుకురావాలి, సమాజం దృష్టికి తీసుకురావాలని నేను అనుకుంటున్నా. అదేమిటంటే గోరంట్ల మాధవ్ 5 సంవత్సరాల పాటు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి శాసన నిర్ణయాలు చేసేటటువంటి సభ, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి శాసన నిర్ణయాలు చేసేటటువంటి సభ. ఆ అత్యున్నత స్థానంలో పనిచేస్తే, ఎంపీగా పనిచేస్తే ఏ తప్పైనా చేయొచ్చా? పోలీసుల విధులకి ఆటంకం కలిగించవచ్చా? ఒక వ్యక్తి పైన దాడికి తెగబడొచ్చా? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందిగా. ఆ కిరణ్ ఎవరైతే ఉన్నారో అతను దూషించినందుకు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే ఒక ఎంపీగా పనిచేసి బాధ్యతాయుతంగా ఉన్నటువంటి అసెంబ్లీలో పనిచేసినటువంటి ఎంపీ ఇలా దాడికి అనుచరులను వేసుకొని దాడికి తెగబడొచ్చా? ఒక రౌడీ షీటర్ లాగా. అంటే ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తికి ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయమా చట్ట ప్రకారం? అదేనా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం? రాజ్యాంగం ప్రకారం చట్టం అనేది అందరికీ సమానం కాదా? మరి నువ్వెలా మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు? దానికి 5 సంవత్సరాలు రిప్రజెంట్ చేసినటువంటి మాధవ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మీడియా ముందు ప్రొడ్యూస్ చేసి మీడియాతో ఎస్పీ గారు మాట్లాడాలని అనుకున్నారు. సరే, ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు. అనుకోవటం ఏంటి, తప్పేంటి? మరి ఒక జరిగినటువంటి నేరాన్ని, జరిగినటువంటి అక్కడ నేరం ఏదైతే ఉందో, గోరంట్ల మాధవ్ పోలీసు వ్యాన్ని అడ్డగించడం, కొట్టబోవటం, ఇవన్నీ ఏదైతే ఉందో అవి పత్రికా సమక్షంగా వెలుపలకి చెప్పాలి, ప్రజలందరికీ తెలియజేయాలి. తెలియజేస్తే తప్పేంటి? అంటే ప్రజలకి తెలియకుండా మీరు ఏది చేసినా పర్లేదు అనుకుంటున్నారా ఏంటి? ఇది చాలా దుష్ట సాంప్రదాయం. మాధవ్కి ఒక నల్ల ముసుగు వేసి తీసుకొచ్చి మీడియా ముందు, సరే ఇంకా ఈ సోదంతా చాలా చెప్పాడులే కానండి, వాస్తవానికి చెప్తున్నాను, నిజంగా అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు అంత గౌరవప్రదమైనటువంటి అసెంబ్లీలో నిజంగా పనిచేసినటువంటి వారైతే, అదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రిగా కొన్ని సంవత్సరాలు పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణ్ణి ఏ రకంగా కించపరిచారు. ఇప్పుడు కిరణ్ మాట్లాడినటువంటి మాటలు, అప్పట్లో అంబటి రాంబాబు మాట్లాడినా, కొడాలి నాని మాట్లాడినా, వల్లభనేని వంశీ మాట్లాడినా, ఇంకా మరికొందరు మాట్లాడినా, కొంతమంది ఆడవారిని కించపరిచిన, చాలా మందిని అసభ్యంగా పదజాలంతో దూషించిన, ఇవన్నీ కూడా అదే అసెంబ్లీ సాక్షిగా చేశారు కదా మీరు. అప్పుడు గుర్తులేదా పవిత్రమైనటువంటి అసెంబ్లీ అది అని? అంటే మనం అధికారంలో ఉంటే ఒక లెక్క, మన ఇష్టం ఏదైనా చేసేయచ్చు. అధికారంలో లేకపోతే మాత్రం ఎదుటి వాళ్ళని నిందించడానికి, మీరు చేసిన తప్పే ఎదుటి వాళ్ళు చేస్తే అది తప్పు, అతన్ని కొట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. కానీ నిజంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే, కక్ష సాధింపు అయితే, ఇన్ని రోజులు మీరు ఉండగలుగుతారా? మీరు తిట్టినటువంటి తిట్లకి ఈ రోజుకి కేసు పెట్టి బొక్కలో వేసేస్తారు కదా. మరి కిరణ్ అరెస్ట్ చేయించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది కూడా ఆలోచించండి. కిరణ్ ఏదైతే ఒక ఐటీడీపీ కార్యకర్త, టీడీపీ కోసం కష్టపడినటువంటి వ్యక్తి, అతనికి బాధ ఉంటుంది, భువనేశ్వర్ గారిని ఇలా అవమానించారు వాళ్ళని. ఆ బాధ ఇప్పుడు అగ్రెసివ్గా బయటపడవచ్చు, కానీ తప్పే. అతను మాట్లాడింది 100కి 100 పాళ్ళు తప్పే, తప్పు కాదు అంటలా. కానీ అదే తప్పు వీళ్ళు కూడా చేశారు కదా అసెంబ్లీ సాక్షిగా. ఆ ఫుటేజీలు లేవా? ఆ ఫుటేజీలు పెట్టి కేసు పెట్టవచ్చు కదా, కేసు పెట్టి వీళ్ళని కూడా అరెస్ట్ చేయించవచ్చు కదా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలాంటి కక్షపూరిత రాజకీయాలు చేయరు. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలి, చట్ట ప్రకారం ఎలా శిక్ష వేయాలో అలాగే వేయాలి అనేటటువంటి తత్వం. అంబటి రాంబాబు గారు ఇక్కడైనా పద్ధతి మార్చండి. మీరు గతంలో అసెంబ్లీలో చేసినటువంటి, మీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నీచపు మాటలు,
ఇవన్నీ మీకు గుర్తులేవేమో, మతి స్థిమితం తప్పిందేమో చూపించండి రా ఎవరికైనా. అలా వదిలేయకండి రా అంబటి రాంబాబుని. ఉండే కొద్ది మరీ పిచ్చోడైపోతాడేమో. అర్థమైంది కదా ప్రజలారా, వీళ్ళు చెప్పేదన్నీ కళ్ళబొల్లి మాటలు. ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.